ఫ్రెండ్స్, మీకు ఒక మంచి మాట చెప్తాను నేనండి. మనకేదైనా సమస్యలు వచ్చినప్పుడు హైరాణ పడిపోయి అవి అప్పటికప్పుడు పరిష్కారం కావు. కొన్నిసార్లు అది కాలం చేతిలో ఉండదు. కానీ మనం ఈ డిప్రెషన్లోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పదే పదే ఆ సమస్యను తెలుసుకుని బాధపడటం, దాన్ని 10 మందికి చెప్పటం, వాళ్ళకి తెలిసిన అనుభవం ప్రకారం వాళ్ళు మనల్ని భయభ్రాంతులు గురి చేస్తారు, కావాలని చేస్తారు. ఊహేమో ఇట్టయిందా అట్టయిందా అని వాళ్ళు ఎగతాళిగా మాట్లాడటమో లేకపోతే మనం రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్ల ఆ సమస్య పెద్దదైతే కానీ తగ్గదు. నేనేమంటానంటే, మనం ఒక సమస్యల్లో ఒక మోసపోయాం ఒకరి చేతిలో, లేకపోతే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ లేకపోతే పిల్లనిచ్చుకున్న కాడ కానీ మనం చేసుకున్న కాడ మోసపోయినప్పుడు 10 మందికి చెప్పుకొని బాధపడే కన్నా ఆ సమస్య పరిష్కారం అందరూ చెప్తే కాదండి. నా అనుభవం ప్రకారం చెబుతున్నా. ఆ టైంలో ఆ డిప్రెషన్ నుంచి మనం కానీ బయటపడగలిగినట్టే నిదానంగా ఎప్పుడో కాలమే పరిష్కరిస్తుంది. నేను నా అనుభవం ప్రకారం చెప్తాను. నేను నా బంధువుల్ని స్నేహితులను అందరినీ కట్ చేసి నా పని ఏందో నా కుటుంబంతో నేను ఒక్కడిని ఎవరితో మాట్లాడుకుని చూసుకోవడం వల్ల ఈరోజు ప్రశాంతంగా ఉండగలిగా, ఇన్ని సమస్యలు ఉన్నా కానీ.